ముందుగా మనం 3 టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కారం, అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయను కూడా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి దోస పిండి తీసుకోవాలి. మూడు కప్పులుగా తీసుకున్న దోస పిండిలో 2 కప్పుల టమాటా పేస్ట్ని వేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకున్న తర్వాత దోశ వేసుకుందాం. దోశ పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకుంటే చాలు, మన టమాటా దోశ రెడీ అయిపోయినట్లే. చాలా రుచిగా ఉండే ఈ టమాటా దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.